హాయ్ మిత్రులారా, నమో ఉదయ్. ఈరోజు అఖండ భారతదేశ చరిత్ర 5వ భాగం మీ ముందుకు వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీ చూసే ముందు ఒకసారి నా విన్నపం ఆలకిస్తారని వింటారని ఆశిస్తున్నాను. మిత్రులారా, బౌద్ధం కోసం నా అన్వేషణ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మీ అందరూ తెలిసిందే కొండలు గుట్టలు పట్టుకొని తిరుగుతున్నాను. అయితే మన దేశ చరిత్ర ప్రతి ఇంట్లోకి రావాలి అనే ఒక ఆలోచనతో నేను ఈ యొక్క డాక్యుమెంటరీ కాన్సెప్ట్ తీసుకున్నాను. అయితే మిత్రులరా, డాక్యుమెంటరీ గురించి మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రోజుల్లో మనం ఒక చిన్న వీడియో ఏదైనా మన పెళ్లి ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే దాన్ని ఎడిటింగ్ చేసి మన చేతికి రావడానికి ఎంత డబ్బు అవుతుందో మీకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో విధంగా ఎక్కడో చోట కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి మీకు అంచనాకు వస్తారు. మరి అలాంటిది ఈరోజు 5వ భాగం రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా ఎన్ని భాగాలు వస్తాయో అనేది క్లారిటీ లేదు. ఒక్కొక్క భాగంలో మినిమము అరగంట నుంచి మొదలు పెట్టుకొని 40 నిమిషాలు వరకు యొక్క డాక్యుమెంటరీ తీయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకుంటే యానిమేషన్ కావచ్చు, లేకపోతే విఎఫ్ఎక్స్ డిజైన్ ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, ఎన్ని అయినా కూడా వేల రూపాయలలో ఖర్చు అవుతుంది. మరి నాకు వచ్చే ఫండింగ్ ఎంత, దీనికి అయ్యే ఖర్చు ఎంత ఒకసారి ఆలోచించండి మిత్రులారా. అంటే నేను ఎంత వ్యయ ప్రయాసాలు పడి నా ఆర్థిక స్థితిగతులు బాగాలేకుండా అప్పులు చేసి కానీ నేను ఈ యొక్క డాక్యుమెంటరీని ముందుకు తీసుకెళ్తున్నాను అంటే ఏదో నా స్వలాభం కోసమో, నా కుటుంబం కోసమో, నా వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం కానే కాదు. అలా అనుకుంటే ఇదే కష్టం, ఇదే శ్రమ, ఇదే ఎడిటింగ్, ఇదే డబ్బులు, ఇదే అప్పులు నేను వైదిక ధర్మం కోసం నేను చేసింటే ఈరోజు నా ఇంటి ముందర ఫార్చునర్ కారు ఉండేది, నా ఒక ఇల్లు, ఒక విల్లా నేను కొనుక్కునేవాడిని. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తున్నా. కేవలం ఈ దేశ చరిత్ర బతికించడానికి నేను పడ్డే శ్రమలు, కష్టాలు నన్ని రకరకాలుగా వ్యక్తిగతంగా దూషణలతో పూర్తిగా నన్ని మంచోడు కాదు, చెడ్డవాడిగా చూపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా అలాగే మొండిగా ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఉంటాం, రేపు ఉంటామో గ్యారెంటీ లేదు. కానీ చరిత్ర, మన దేశ చరిత్ర ఏదో పక్కన ఉన్న దేశాల గురించి చెప్తే తప్పవుతుంది. లేకుంటే విదేశాలలో ఏం చెప్తారు, విదేశాలలో ఎన్ని రకాల వంటలు ఉండారు, విదేశాల్లో ఎన్ని రకాల నదులు ఉన్నాయి, వాళ్ళ సంప్రదాయాలు కట్టుబాట్లు ఏంటనేది మనకు అవసరం. ముందు మన దేశ సాంప్రదాయ కట్టుబాట్లు ఏముండేటివి, మన దేశ పూర్వీకులు మనకి ఏం చెప్పారు, అసలు మన దేశ చరిత్ర ఏంటిది అని తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నా, తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. సాహసభేదమైనది, ఎందుకంటే సాహసమైనది. ఎక్కడ అసలు చాలా ఒక దాదాపు మెజారిటీ విశ్వాసకులకు నేను ఎదురెళ్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి చరిత్రను మాత్రమే నేను చూపిస్తున్నానని తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటున్నారు. తెలియని వాళ్ళు నన్ను విపరీతంగా వ్యక్తిగత దూషణలతో పాటు దాడులకు కూడా పూనుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఏ రోజైనా కూడా భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన ఒక మేధావిని పట్టపగులే చెట్టు కట్టేసి తగలబెట్టిన సమాజం అది ఈ దేశంలో జరిగిందా, ఇంకో చోట జరిగిందా అనేది పక్కన పెడితే, అంటే పురాణాలు అంటే కల్పిత కథలు కాదు, వాస్తవం ఇది చెప్పినాడు చెప్పవాలని చాలా మందిని రకరకాలుగా హింసించిన వాళ్ళే ఉన్నారు. మనము జ్యోతిరావు పూలే గురించి తెలుసుకుంటే ఈ దేశంలో పూర్తిగా 1000 సంవత్సరాలు విద్యని ఆపేస్తే ఆ విద్యని బతికించడానికి తన భార్యకి చదువు రాకపోయినా చదువు చెప్పి ఆమెని రాత్రంతా చదువు చెప్పి పొద్దున స్కూల్లో పోయి ఆమె పాఠాలు చెప్పే విధంగా ప్లాన్ చేశారు. అయితే ఆమె పాఠాలు చెప్తుందా మా యొక్క ధర్మానికి, లేకుంటే మా యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక శూద్రులు చదువుకోకూడదు అనే ఒక నాన్న నినాదానికి వ్యతిరేకంగా వెళ్తుందని చెప్పి ఆమెపై పేడ నీళ్లు తల్లి ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వెళ్ళేటప్పుడు ఒక చీర తీసుకొని పోయి వాళ్ళు పేడ చల్లిన వెంటనే అక్కడ పోయి చల్లించుకొని తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి తను మళ్ళీ చీర మార్చుకొని పిల్లలకు చదువు చెప్పి
మళ్ళీ వచ్చే ముందర మళ్ళీ పీడ తల్లించుకొని ఇంటికి వచ్చి స్నానం చేసిన మహా గొప్ప తల్లి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. అలా ఒక్కరేని కాదు, ఈ యొక్క వైదిక ధర్మానికి, వైదిక సిద్ధాంతాలకు ఛత్రపతి శివాజీ ఎంతో పోరాటం చేశాడు. ఆయన చరిత్రను కూడా కన్వర్ట్ చేశారని హైందవికుడుగా, వైదికుడుగా చేసుకుంటారు. ఆయన చాలా పోరాటం చేశారు. ఆయనని బ్రాహ్మణ ఆధ్వర్యంలోనే ఆయనను చంపడం జరిగింది. అవన్నీ చరిత్ర రాబో రోజుల్లో మీ ముందుకు వస్తుంది. అలాగే ఆ రోజుల్లో తథాగత బుద్ధుడు ఎలా అయితే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడు, అలాగే అశోకుడు ప్రజాస్వామ్యాన్ని కోరుకుని రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళందరితో ఎంతో మంది మేధావులతో కానీ గణతంత్ర రాజ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలా తీసుకొచ్చారు, గణతంత్ర రాజ్యం ఎలా అవతరించింది అనేదే చివరి దాకా వచ్చే కాన్సెప్ట్. అంటే ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకు ముందే చెప్పాను. సో ఇలాంటి ఒక చారిత్రకమైన ఘట్టాన్ని, చారిత్రకమైన భాగంలో నేను భాగస్వామిని కావడం ఎంతో గర్వంగా ఉంది మిత్రులారా. అయితే నేను నా రక్తాన్ని నేను అమ్ముకొని మీ ముందర ఈ యొక్క డాక్యుమెంటరీ పెడుతున్నా అంటే మీరు ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. నేను క్యాజువల్గానే చెప్తున్నాను. మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఒక వీడియోకి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. అలాగే మనం ఒక ఊరికెళ్ళి 2 రోజులు ఆల్ట్ అయితే మనకి ఎంత ఖర్చు వస్తుందో మనకు తెలుసు. అంటే లాడ్జ్ ఖర్చు, భోజనాల ఖర్చు. అలాంటిది నెలలో 15 నుంచి 20 రోజులు నేను ఆ ఫీల్డ్లో ఉంటూ, అంటే రోజు పోయే ఖర్చు, పెట్రోల్ ఖర్చు, తిండి ఖర్చు, లాడ్జ్ల ఖర్చు, ఇంత ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నప్పటికీ కూడా నాకు వచ్చే ఫండింగ్ ఎంత, నేను ఎంత అప్పులు అవుతున్నాను అనేది మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దయచేసి మిత్రులారా, ఇది నా వ్యక్తిగతంగా అనేక చరిత్ర బ్రతకాలి, ఈ దేశ చరిత్ర, ఈ భూమిలో దాచబడ్డ చరిత్ర బ్రతకాలనే కోరిక తప్పితే ఇంకొకటి ఏమి లేదు. అందుకే చెప్తున్నాను, నేను ఏ సంఘాలలో కావచ్చు, ఏ పార్టీల్లోకి పూర్తి స్థాయిలు అన్నిటికీ దృష్టి పెట్టి నా 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 ఆలోచన, నా విధానం అంతా చరిత్రని తెలియజేసే వరకే తప్పితే వేరే ఇంకొకటి ఏదో ఆశించి చేసే ఉద్దేశం అయితే కాదు మిత్రులారా. అందరూ అర్థం చేసుకొని, నా బహుజన సమాజమా, మీరు మేలుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన దేశ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన దేశము రోజుకు లక్షల కోట్ల అప్పులు చేసుకుంటూనే పోతుంది తప్పితే కనీసం ఒక ₹1 అప్పు తీర్చింది బయట ప్రపంచ బ్యాంకు అప్పు అనేది ఎక్కడ మనం అంటలేదు. కాబట్టి మనం ఇట్లే అప్పులు చేసుకుంటూ పోతే మరో వెనిజులా అవుతుంది, మరో శ్రీలంక అవుతుంది, మరో సిరియా అవుతుంది. చాలా దేశాలు విర్రవీగి ఉచిత పథకాలు ప్రజలని అంధకారంలోకి, మత విశ్వాసాల్లోకి తీసుకుపోయిన దేశాలన్నీ చాలా మటుకు, అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కారణం ఉంది. అన్నింటిలో మతం అనే కాదు, ఒక్కొక్క విధం. అంటే ప్రజలని సోమర్పోతులు చేసిన దేశాలన్నీ, ఓపెన్ చెప్పాలంటే ప్రజలని సోమర్పోతులు చేసిన దేశాలన్నీ ఈరోజు అడకదింటున్నాయి. పిల్లల పాల కోసం వ్యభిచారం చేస్తున్నారు. అంటే ఏ స్థాయికి దిగజారిందంటే దేశాలు, అంటే అవన్నీ మనం చూస్తూ కూడా ఇంకా మనం కూడా ఈ దేశంలో ప్రపంచ దేశాలలోనే జనాభా కలిగిన దేశం. 2 నెలలు లాక్డౌన్ విధిస్తే జంతు మాంసం తిన్న, రోడ్డు మీద చనిపోయిన కుక్క మాంసం తిన్న మనం చూసాం కరోనా కాలంలో. అంటే 2 నెలలు కేవలము అన్ని దేశం మొత్తం లాక్డౌన్ విధిస్తే, ఒకవేళ 2 ఏళ్ళు లాక్డౌన్ విధిస్తే ఏంటి పరిస్థితి? అంటే చంపుకొని కొట్టుకొని తినే పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడున్నాం మనం? పక్క దేశాలు, నేను చైనాని ఇక్కడ మీకు ప్రస్తావిస్తున్న కారణం ఏంటంటే, చైనా 3 ఏళ్ళు ఇట్లే కరువు వచ్చినా కూడా నిలబడే స్థితికి వచ్చింది. అంటే అక్కడ వాళ్ళు ఉత్పత్తి రంగంలో ఉన్నారు. ప్రపంచము చైనా మీద ఆధారపడింది. అంటే ఆ స్థాయికి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? వాని తిండి, వాని ఆచారాలు పక్కన పెడతాం. మనం ఎందుకు అలా? అంటే మనకంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం ఈరోజు, మనకంటే ఎక్కువ ఉన్న దేశం, మన జనాభా ఉన్న దేశం ఈరోజు అన్ని రంగాలలో ముందుండి ఆర్థికంగా స్థిరంగా, అంటే ఏదైనా కరువు వచ్చినా, కాటక వచ్చినా, ఉప్పన వచ్చినా నిలబడే శక్తి స్థాయికి అంత జనాభా ఉన్న దేశం నిలబడ్డప్పుడు, అదే స్థాయిలో అంత జనాభా, అంత భూభాగం ఉండి, అన్ని వనరులు ఉండి, అంతకంటే ఎక్కువ వనరులు ఉన్న మన దేశం ఈరోజు ఏం చేస్తున్నాం? మనం ఎటుపోతున్నాం? మనం మత విశ్వాసాలలో కొట్టుకుపోతున్నాం. ఒక ఇంట్లో ఒకడు కష్టపడితే 5 మంది కూర్చొని తినే స్థితిగతిలో నుంచి మారాలి మనం.
ప్రతి ఒక్కడు ఒక కుటీర పరిశ్రమ కావాలి, ప్రతి ఒక్కడు ఒక ఇంజనీర్ అంటే ఒక మెకానిక్ కావాలి. అంటే ఉద్యోగం చేస్తే నేను చదువుకుంటే ఐఏఎస్ అవుతాను, కలెక్టర్ అవుతాను, నేను అదైతే ఇదైతే కాదు. నీవు దేశానికి ఏం చేయగలుగుతావు, నువ్వు ప్రొడక్ట్ ఉత్పత్తిదారుడు కావాలి. ఉత్పత్తి అనేది ప్రతి ఇంట్లో మొదలు కావాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది మిత్రులారా. వీటన్నిటికి కావాలంటే ఒక మార్గం కావాలి. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఒక మార్గం ఎందుకు కావాలి అంటే, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈరోజు ఇంత టెక్నాలజీ, ఇంత 6,500 కులాలుగా విభజించిన మన దేశం కేవలం ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని పరిపాలించడానికి మల్లగులాలు పడుతున్నారు, పల్టీలు కొడుతున్నారు. మరి ఆ కాలంలో అఖండ భారతదేశాన్ని ఎట్లా పరిపాలించారు, ఏ విధంగా సాధ్యమైంది? కులం మతం ఏం లేని రోజుల్లో ఒకే ఒక మార్గం, ఒకే ఒక విజన్, దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండొచ్చు, అంతర్గతంగా స్థానిక భాషలు ఉన్నప్పటికీ దేశ భాష ఒక భాష, ఒక లిపి, అలాగే ఒకే మార్గం, ఎటు పోయినా ఏ మూల పోయినా ఒకే దమ్మ మార్గం. ఈ మార్గం ఉండడం వల్లనే సాధ్యమైంది. మార్గం ఒకటే, భాష ఒకటే, సిద్ధాంతం ఒకటే ఉన్నప్పుడు దేశము ముందుకు పరిగెడుతుంది. ఇంటికో సిద్ధాంతం, వీధికో సిద్ధాంతం, ఊరికో ఒక సిద్ధాంతం, ఇంట్లో ఒక దేవుడు, వీధి ఒక దేవుడు, ఊరికొక దేవుడు, ఇలా ఇంటికో కులం, పక్కింటికో కులం, వేల కులాలను విడగొట్టుకొని మనం విడైపోయి ఇంకా నేను డెవలప్ అవుతుంది మా దేశం అంటే, పరిగెడుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం అని పేపర్లో వినాల్సిందే తప్పితే వాస్తవంగా భారతదేశం ఆ స్థాయిలో ఎక్కువ లేదు. ఈరోజు దారిద్ర్య రేఖను చూసుకుంటే మన దేశం పక్కన ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో పోటీ పడుతుంది, కానీ కుబేరుల స్థానంలో ముందు ఉంటుంది. వెనుక ఆరోగ్య విషయాలలో మన దేశం వెనుకబడింది. అంటే విద్య, ఆరోగ్య రంగాలలో ఆర్థికంగా వెనుకబడిపోయి, అంటే ఉన్నవాడి దగ్గర సంపద, లేనివాడి దగ్గర ఏమి లేకుండానే, అంటే అసమానతలు, వివక్షలు, అంటరాంతరాలు ఇంకా కొనసాగుతూనే దేశం డెవలప్ కావాలి, దేశం మీద ప్రేమ కావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి అంత ఏకమైపోయి చరిత్ర తెలుసుకొని, మన దేశ చరిత్ర, మన పూర్వీకులు ఎలా అఖండ భారతదేశాన్ని ఎలా పరిపాలించగలిగారు, ఈరోజు ఒక ప్రాంతాన్ని పరిపాలించలేక ఇబ్బంది పడుతున్న నాయకులారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని నేను ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లక్షల రూపాయలు అప్పులైనా, అప్పు అయితే కానీ నా సమాజానికి చరిత్రను నేను బతికించగలుగుతున్నా, చరిత్రను చెప్పగలుగుతున్నా కదా. ఒక చుట్టుతో నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. చరిత్రను బతికించుకుందాం, అలాగే నన్ను కూడా మీరు బతికించుకోండి. నా వయసు, నా బరువు అన్ని పక్కన పెట్టి పోతూనే ఉన్నా జైంట్లు ఎక్కడెక్కడ స్లిప్ అయిపోయినాయి. ఇప్పటికీ చేయి నేను పూర్తిగా ఎత్తలేని పరిస్థితి, రైట్ హ్యాండ్ పూర్తిగా ఎత్తలేను, కింద పడిపోయి జైంట్ పోయింది. తర్వాత లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్లో జాయింట్లు స్లిప్ అయిపోయినాయి. అయినా కూడా నా లక్ష్యం, నా మార్గం, నా టార్గెట్ దేశంలో సమానత్వం రావాలి, భూమి జాతీయం కావాలి. ప్రతి ఒక్క పౌరుడు గర్వంగా తను పొద్దున్న లేస్తే తిండికి ఎట్లా తినాలి, ఈ నెల రెంట్ ఎట్లా కట్టాలి, ఈ నెల కరెంటు బిల్ ఎట్లా కట్టాలి, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి, నేను ఎలా బతకాలరా అనే ఆలోచన కాకుండా నా దేశం ఎలా ఉండాలి, నా దేశం ముందుకెళ్ళిపోవాలి, నేను ఇంకా ప్రపంచంతో పోటీ పడాలనే స్థాయికి రావాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారా. ఈరోజు ఆ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు ఉట్టికి ఎగరలేక స్వర్గానికి ఊగలేక, ఏదో ఉట్టు ఊగలేక స్వర్గానికి ఎగరలేక అనే విధంగా బతుకుతున్నారు. వాళ్ళ బతుకులంతా మారాలంటే ముందు మన చరిత్ర మారాలి, మన దేశం యొక్క మూలాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటున్నారా. అందుకోసమే నా ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.